కనుమ రోజు మటన్ దమ్ బిర్యానీ ఇలా సింపుల్ పద్ధతిలో చేసేయండి. హోటల్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఇలా చేశారంటే అదిరిపోతుంది. చాలామందికి మటన్ దమ్ బిర్యానీ చేయటం రాదు. ఇక్కడ మేము సింపుల్గా ఎలా చేయాలో చెప్తాము, నేర్చుకోండి. మటన్ దమ్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని వండటం వచ్చింది చాలా తక్కువ మందికే. మటన్ వండటం కస్టమర్ ఎంతోమంది దమ్ బిర్యానీ కూడా చేయటం మానేస్తారు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మటన్ దమ్ బిర్యానీ చేసి చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది. పైగా సులువుగా అయిపోతుంది. మటన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి. మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మటన్ 1 కిలో, బిర్యానీ ఆకులు 3, కొత్తిమీర తరుగు 4 స్పూన్లు, పుదీనా తరుగు 4 స్పూన్లు, లవంగాలు 15, యాలకులు 6, అనాస పువ్వులు 4, మరాఠీ మొగ్గలు 2, దాల్చిన చెక్క పెద్ద చెక్క, జాజికాయ పొడి 1/2 స్పూను, జాపత్రి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1/2 కప్పు, ధనియాల పొడి 1 స్పూను, కారం 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, నిమ్మకాయ రసం 2 స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కిలో, నెయ్యి 4 స్పూన్లు, పచ్చిమిర్చి 4. మటన్ దమ్ బిర్యానీ రెసిపీ: 1. మటన్ ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. 2. ఇప్పుడు అదే గిన్నెలో 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, బిర్యానీ ఆకులు, కొత్తిమీర తరుగు, షాజీరా, పుదీనా తరుగు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, ధనియాల పొడి, కారం, జీలకర్ర, ఉప్పు, జాపత్రి, పసుపు అన్నీ వేసి ముక్కలను బాగా కలపాలి. 3. అలాగే అందులో నిమ్మకాయ రసం, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా కలపాలి. 4. ఇప్పుడు దాన్ని 5-6 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. 5. బాస్మతి బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ వండే గిన్నె పెట్టి నూనె వేయాలి. 6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను రంగు మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 7. ఇప్పుడు ఆ గిన్నెలోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. 8. ముక్కలు దాదాపు 70% ఉడికించాలి. అందులో వేడి నీటిని వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది. 9. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని మళ్ళీ ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. 10. ఇప్పుడు అన్నం వండేందుకు ఒక గిన్నెను తీసుకొని 3.5 లీటర్ల నీటిని పోయాలి. 11. అందులోనే బిర్యానీ ఆకులు, అనాస పువ్వులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గలు, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. 12. అది సలసల మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, పుదీనా, కొత్తిమీరను వేసి పెద్ద మంట మీద ఉడికించాలి. 13. ఉడికాక ఆ బియ్యాన్ని స్ట్రైనర్తో తీసి మటన్పై పొరలు పొరలుగా వేసుకోవాలి. 14. అలాగే మధ్య మధ్యలో గరం మసాలా, నెయ్యి, కొత్తిమీర తరుగు, వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటూ ఉండాలి. 15. ఇప్పుడు పైన మూత పెట్టి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద 1/2 గంట పాటు ఉడికించుకోవాలి. 16. ఆవిరి బయటకు పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. 17. ఇప్పుడు 30 నిమిషాల పాటు పైన మూత తీయకుండా అలా ఆవిరి మీదే ఉడికేలా
ఉంచేయాలి. 18. తర్వాత మూత తీసి గరిటెతో కలిపితే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీగా ఉంటుంది. 19. ఇది వండటానికి కాస్త ఓపిక అవసరం. ఈ పద్ధతిలో వండితే మీకు దమ్ బిర్యానీ అద్భుతంగా వస్తుంది. దమ్ బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. కానీ మటన్ దమ్ బిర్యానీ వండటం కష్టం అనుకుంటారు. మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. మీకు చాలా సులువుగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ కనుమకు మీరు మటన్ దమ్ బిర్యానీ మేము చెప్పిన రెసిపీని ఫాలో అవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.